బుక్సాగరం గ్రామం పెద్దలకి ఈ పొద్దు ఈ అద్భుతమైన 11 నాళ్ళ కార్యక్రమాన్ని చేపిస్తూ ఉండే ఇంటి పెద్దలకి ఈ కళా బృందంని ఆదరించేదానికి వచ్చిండే కళామ తల్లి ముద్దు బిడ్డలైన ప్రేక్షక హృదయాలకి, అదేవిధంగా కళనే జీవితంగా తెలుసుకోండే తబలా అంటే ఆ ఏళ్ళు ప్రతి మనిషికి ఇట్లా అంటానే ఉంటుంది, కాళ్ళు ఆడుతూనే ఉంటుంది. ఆ తబలా కోసమే, సుబ్రహ్మణ్యం తబలా కోసమే నేను త్వరపల్లి ప్రోగ్రాం ముగించుకోవచ్చు నన్ను చూడాలని. అంటే ఆ విద్యకి అంత కళ ఉంటుంది, దానికి భాష ఉండేలేదు. తబలా విద్యకి, హార్మోని విద్యకి, ఏ విద్యకైనా పాటకైనా భాష లేదు. అది ఏ భాషకైనా పలుకుతుంది. కాబట్టి ఆ విద్యని వినాలని మాకు దాంట్లో వీళ్ళిద్దరూ పోటీ పడితే, తబలాను హార్మోనియం రెండు పోటీ పడితే చూడాలని బుక్సాగరంలో మాకంతా మేము ఛానల్ని ఇంకా పోటీ పడుతూనే ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో మనం అప్పుడు కలుసుకోవాలా, ఏం చెప్పాను కానీ మీరు రావాలా, ఆ పోటీలో మనం కలుసుకోవాలని ఈ పొద్దు సుబ్రహ్మణ్యం పటేషన్ వచ్చి, అదేవిధంగా గురువులు గౌరవనీయులైన వినయ్ రెడ్డి అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మొట్టమొదటిసారిగా ఈ పొద్దే చూస్తూ ఉన్నాను మిమ్మల్ని, ఈ మొత్తం టీంని ఈ పొద్దే చూస్తూ ఉన్నాను. కానీ బుక్సాగర్ మాత్రము మిమ్మల్ని ఎత్తిన శాఖ బిడ్డగా చూస్తూ ఉన్నారు. ఎక్కడ కార్యక్రమాలైనా సార్ మా ఊర్లో అరికత అంటే వినయ్ రెడ్డి గారు వస్తారు తప్పనిసరిగా, సుబ్రహ్మణ్యం తబలా రావాల్సిందే, అదేవిధంగా మంజు సారన్ గారు కీబోర్డ్ రావాల్సిందే. ఎందుకంటే ఎద్దుల బండ్లే ఈయన బండి తోలుతాడంటే ఈ ఎద్దు చక్రాల్లో ఎద్దులు కానీ వీళ్ళు గుడుకుతూ ఉండాలి. వీళ్ళు గుడుకుతూ ఉంటేనే మా దానికి ఒక కళ, అదొక అందము. ఇంకోటి ఏమంటే మా ప్రాంతాల్లో సుమారు ఒక 60 ఏండ్లకి ఈ పద్ధతికి తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పద్యాలు, కేలికలు, హరికథలు, డ్రామాలు ఇట్లాంటివి బతికిండాయి అనే దానికి కూడా మూల కారణము, మూలభూతం వచ్చి హరికథలే. ఎలా అంటే డ్రామాలు మనం ఎవడో యాసిక్ కాలంలో మాత్రమే ప్రాక్టీస్ చేసి నేర్చుకుని ఆడతాం, కానీ హరికథలు అనేది అట్లా కాదు. యాదో ఒకటి నెలకు ఒకనాడు ఎవరో మహానుభావుడు పెద్ద అయిపోతూ ఉంటారు, ఆ కార్యక్రమాన్ని మనం చేపిస్తూనే ఉంటాము. ఆ విధంగా మన ప్రాంతాల్లో ఈ పొద్దుటికిను ఆ కళలు బతికిండాయి. హరికథ అంటే రగ్గు కమ్మడి మెడపైన వేసుకొని నడుచుకొని పోయి ఎంత దూరమైనా కానీ రయ్యంతా మేలుకొండేసి పొద్దున్నే గొడ్లింపే పొద్దుకి ఇంటికి వచ్చి కాలాలని జ్ఞాపాలు పెట్టుకొని ఈ పొద్దుటికి తిరిగా వచ్చి ఇందరు జనము ఈ కార్యక్రమం చూస్తూ ఉండేది ఒక అద్భుతము. ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఇరుదాలం ఇంకా వచ్చిండే మన నాగరాజన్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎలా అంటే దూరం మా ప్రాంతాలు మేమంతా యానిగిలు దిగిలిపడి బతికేవాళ్ళు, ఆ యానిగిల్ని ఎదిరించి మేము 1 గంట వస్తామంటే నిజంగానే మాకు కూడా చాలా ఆనందమే. ఈ పొద్దు కార్యక్రమాన్ని మేము చూడాలా, నాకు ఒక ఆశ. ఈ తబలా, హార్మోని, అరకథల్ని ఎత్తి ఈదికే అందులో దాన్ని చూస్తే పొద్దున్నే లేచి మొబైల్ ఆన్ చేసేవాళ్ళు ఫస్ట్ తిట్టేది నన్నే. ఈయన పడాయిన ఒక వీడియో వేస్తే పర్వాలేదు, 40 వీడియోలు వేసి కుక్కుతాడో ఈయన ఎవడు ఉంచేవాడే లేదా అన్నట్లు ఉంటారు. కానీ నాకేం చేసేది, దేశమంతా నేను చూస్తాను, ప్రతి మొబైల్లో ఒక 1000 వీడియోలు వస్తాయి. ఎవరెవరితో షేర్ చేసి ఇంటికి చేసిందే మనము, మనూరిది ఎవరు చేసేది, మనం ఎవరు ఫేమస్ అయ్యేది, మనూరు గొప్ప చెట్ట, మనకన్నా చరిత్ర ఎక్కడా లేదు. దానికే ఈ పద్ధతికి ఈ సంస్కృతి మనం కాపాడుకుంటా ఉన్నాము. మన చరిత్ర చాలా గొప్పది, మనకు మూలభూతం చాలా గొప్పది. దానికే మన పెద్దల ఆకాంక్ష మనకి ఇచ్చిపోయినదాన్ని మనం ఈ పద్ధతి కాపాడుతూ ఉన్నాము. ఆ కాపాడేదాన్ని మనం అమ్మడప్పుడు నిద్రలో మేల్కొనే దానికి వస్తూ ఉండేది కళాకారులు, కళా బృందాలు. ఆ కళల్ని ఈ పొద్దుకి ప్రోత్సహిస్తే ప్రేక్షక హృదయాలు, పెద్దోళ్ళు, మీ అందరి మేరకు ఈ పొద్దు ఈ కార్యక్రమాన్ని మేము మీతో పాటు చూసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ, ఆముక్తమాలయలో శ్రీకృష్ణదేవరాయలు పత్రిక పాడతారు. తెలుగు తేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లపుండ తెలుగు కొండ, ఎల్ల నృపుల గొలవ నెరగవే పాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఆంగ్ల భాష వ్యామోహం ఆంధ్రానికి ఒక శాపం, కాకూడదు తెలుగు తల్లి కది శోకం, మాతృభాష ప్రేమించు పరభాషలను గౌరవించు, తెలుగు పువ్వ తిన్నందుకు తెలుగోడిగా జీవించు, కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. హాయ్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.